మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ఏన్కూరులో అగ్ని ప్రమాదం జరిగింది. ఉపాధి హామీ కార్యాలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఉపాధి హామీ పనుల ఫైళ్లు దగ్నమయ్యాయి. అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరులో అగ్ని ప్రమాదం జరిగింది. ఉపాధి హామీ కార్యాలయంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఉపాధి హామీ పనుల ఫైళ్లు కూడా దగ్నమయ్యాయి. అగ్ని ప్రమాదంపై అనుమానాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అగ్ని ప్రమాదంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందంటారు? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్యాలయం ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఇటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. వెంటనే మంటలు అంటే చెలరేగే ఉపాధి హామీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా దగ్ధమైన పరిస్థితి ప్రధానంగా కనిపించింది. అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి వైర్లు షార్ట్ సర్క్యూట్ అని ప్రమాదం జరిగిందని అయితే స్థానికులు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఉపాధి హామీ కార్యాలయాల్లో 2 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు కూడా ఒక్కచోటనే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అది ఇందిరాక్రాంతి పథకం సంబంధించిన కార్యాలయం కావచ్చు, ఇటు ఉపాధి హామీ కార్యాలయానికి సంబంధించిన వాటి కావచ్చు, ఈ 2 భవనాలు కూడా ఒకే కార్యాలయంలో నిర్వహించడంతో కూడా కొంత అంటే ఆ ఫైల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ విద్యుత్ సంబంధించినటువంటి వైర్లు కూడా చిందరవందరగా ఉండటంతోనే అవి ఎంత కూడా షార్ట్ సర్క్యూట్ జరిగి కూడా మంటలు వ్యాపించాయని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్థానికులు వెంటనే అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి అంటే నీళ్లు పోసి కూడా మంటలార్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ చేరుకొని వాటిని అయితే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దానికి సంబంధించి ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు, ఇందిరా క్రాంతి పథకానికి సంబంధించినటువంటి ఫైల్స్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అధికారులు కూడా దీనిపై నివేదిక కూడా తయారు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రాథమికంగా కూడా ఎంపీడీఓ కూడా దీనికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ఫైల్స్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.